తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఫర్గివ్ బట్ డోంట్ ఫర్గెట్ అంటుంటారు. అంటే క్షమించడం అంటే వాళ్ళ తప్పుని అంగీకరించడమా, మన మనశ్శాంతి కోసం వదిలేయడమా? అసలు క్షమించడం అన్నప్పుడు మర్చిపోకుండా క్షమిస్తే అది మళ్ళీ మన మైండ్లో ఉన్నట్టే కదా. దీని గురించి చాలా చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. బాగున్నారా? ఫైన్ ఫైన్ అండి. బాగున్నారా? చాలా బాగున్నాను. చెప్పండి. ఫర్గివ్ బట్ డోంట్ ఫర్గెట్ అంటుంటారు. హ్మ్. హ్మ్. నిజంగా ఫర్గివ్ చేసినాళ్ళు అది మర్చిపోకపోతే, అది ఇంకా లోపలుంటే అది గుచ్చుతున్నట్టే కదా. వాళ్ళని జస్ట్ వదిలేసినట్టు కదా. అది వాళ్ళని పోనీ అని మనమేమి పోనీలే వాళ్ళని వదిలేస్తే మనం మనశ్శాంతిగా ఉంటాం అని అనుకోవడానికి వాళ్ళని వదిలేస్తామా? అసలు మర్చిపోవడం అంత ఈజీనా? అంటే పక్కనోళ్ళేంటి నిన్న జరిగిపోయింది ఎందుకు గుర్తు చేస్తావు? అది ఎప్పటిదో గదా! వదిలేసేయి అంటుంటారు గానీ, ఇక్కడ పడిన వాళ్ళకి అంత ఈజీనా అది మర్చిపోవడం గానీ, వాళ్ళకది ఉంటుంది గదా మైండ్‌లో. వాళ్ళు గదా పడింది. వాళ్ళన్నారు, మర్చిపోయారు, వదిలేశారు. పడిన ప్లేస్‌లో వీళ్ళు గదా ఉన్నారు. వీళ్ళకది ఉండిపోతది గదా! అంత ఈజీగా ఎలా మర్చిపోగలరు? యాహ్! బ్యూటిఫుల్. హ్మ్. నాకు మొన్న ఈ మధ్య ఎపిసోడ్స్ తర్వాత చాలామంది, "సార్ మీరు మేమెలా మారాలి చెప్తున్నారు. మరి వాళ్ళు మారరా? ఓకే. ఎప్పుడు వాళ్ళు మారరా?" అనేది గొడవ గూడా వచ్చింది. యెస్. అవును. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో, మనం వాళ్ళ ఎపిసోడ్ నుంచి వద్దాం. హ్మ్. సో, అనేసారు మాట, హ్మ్. ఆ బాధైతే ఉంటదిగా, గుచ్చుకొని ఉంది. అది ఎలా ఫర్గివ్ చేస్తాము? అవును. ఎలా మర్చిపోగలుగుతామని. చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ ఫర్గివ్ అంటే ఏంటి ఫర్గివ్ చేస్తున్నాము? హ్మ్. ఈ ఫర్గెట్ అంటే ఏంటి ఫర్గెట్ చేస్తున్నాము? ఓకే. అది క్లారిటీ తెచ్చుకుంటే మనకిది ఎంత ఈజీ అయిపోతుందో, బరువు తగ్గించుకోవడానికి ఎందుకు హెల్ప్ అవుతుందో చెప్తా. హ్మ్. సో, యు ఆర్ సంథింగ్ ఫర్గివింగ్ అంటే అర్థం చేసుకోవడానికి అందరూ మనుషులే. ఓకే. ఏదో రకంగా వాళ్ళ కండిషనింగ్ నుంచి హ్మ్. మాటలంటారు, బిహేవ్ చేస్తారు, వాళ్ళకి తప్పని తెలుస్తుంది, కొంతమంది చేస్తారు. దట్స్ బికాస్ ఆఫ్ దేర్ హ్యాబిచ్యువల్, దట్స్ బికాస్ ఆఫ్ వాళ్ళ పెంపకం బట్టి, వాళ్ళు పెరిగిన వాతావరణం బట్టి, వాళ్ళు జీవితాన్ని చూస్తున్న పర్స్పెక్టివ్‌ని బట్టి ఓకే. వాళ్ళలా చేస్తారు. ఒక అబ్బాయి దొంగతనాలు చేస్తాడు. హ్మ్. ఎందుకురా దొంగతనాలు చేస్తావంటే, ఎవడు చేయడు సార్ దొంగతనం. హ్మ్. అందరూ తప్పులు చేస్తారు. మేము చేస్తాం. తప్పేంటి అన్నాడు. ఓకే. ఫర్ హిస్ పర్స్పెక్టివ్ అందరూ ఒక చేస్తారు. ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసేవాడు కూడా తప్పు చేస్తున్నట్టే. హ్మ్. అక్కడ బ్యాంకుల్లో కూర్చుని ఎవరో వీళ్ళు అనవసరంగా ట్యాక్సులేస్తున్నారు. అవి తప్పు కాదా? లేపోతే దేవుడి దగ్గర క్యూ లైన్‌లో నిలబెడుతున్నారు. తప్పు కాదా? హ్మ్. అని సంథింగ్. బట్ వాడి పర్స్పెక్టివ్‌లో వాడికొక యాంగిల్ ఉంటుంది. అందులోంచి బిహేవ్ చేస్తూ ఉంటారు. ఓకే. మన పర్స్పెక్టివ్ నుంచి చూడరు. మన పర్స్పెక్టివ్ నుంచి అర్థం చేసుకోరు. వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఒక బిహేవియర్ వస్తూ ఉంటుంది. ఓకే. ఆ బిహేవియర్ క్యాన్ బి హర్టింగ్ టు అస్. హ్మ్. బట్ మనం ఫర్గివ్ అంటే, నేను ఒకలాగా బిహేవ్ చేసి ఉంటాను కదా! హ్మ్. అందరూ అలాగ వాళ్ళ దాన్ని బట్టి బిహేవ్ చేస్తుంటారు కదా! ఓకే. సో, వాట్ ఐ ఫర్గివ్ ఇస్ వాళ్ళ ఆ సోర్‌నెస్, వాళ్ళ వుండ్. హ్మ్. ఒకతను చాలా ప్రేమగా రోజ్ పువ్వుని తెంపబోయాడు. హ్మ్. ముళ్ళు గుచ్చుకున్నాయి. ఓకే. ఆ ముళ్ళు గుచ్చుకుని దానికెంత పొగరుంటే ఆ రోజు, అంత ముళ్ళుంటాయా? అవి గుచ్చుకుంటాయా? అని మనం బిహేవ్ చేసినా, హ్మ్. దాని క్వాలిటీ అది. దట్ రోజ్ గులాబీ మొక్కకి మొక్కకి ముళ్ళుంటాయి. ఉంటాయి. అంతే. దట్స్ దేర్ క్వాలిటీ. అవును. సో, మనం ఫర్గివ్ ఏంటంటే, దట్ ఈస్ ఇట్. హ్మ్. ఆ రోజ్ పువ్వుకి అలా ఉంటాయి. దాన్ని మారు అని ఎంత చెప్పినా, నాకు చేదైపోతుంది, నాకు బరువైపోతుంది. ఆ దెబ్బ నాకు నన్నర్థం చేసుకొని కనీసం రోజూ నీళ్లు పోస్తున్న నాకు ముళ్ళు లేకుండా వస్తాయా? అని అడిగితే ఎంత బాధగా ఉంటుందో, అది ఎంత ట్రామటైజింగ్ మనకే. హ్మ్. వాళ్ళు మారాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి, నేను ఎన్ని సార్లు ఫర్గివ్ చేయాలనుకున్నా కూడా అదే బాధ. ఓకే. అంటే సో, క్షమించడం కంటే పోనీలే వాళ్ళ సైడ్ ఏముందో బాధ అని అర్థం చేసుకొని వదిలేస్తే మనం మనశ్శాంతిగా ఉంటాం కాబట్టి వదిలేయాలంటారా? ఒక లేయర్. ఓకే. ఓకే. సెకండ్ లేయర్ చెప్తున్నాను నేను. దట్ మనం అసలు ఫర్గివ్ చేయడానికి, హ్మ్. అంటే నేను నిన్ను క్షమించేసాను పో హ్మ్. అనడానికి మనం అసలు ఏ తప్పు ఎప్పుడూ లైఫ్‌లో చేయకూడదు. అప్పుడు మనకి ఒకరిని క్షమించే గుణం వస్తుంది. ఓహ్! అది చెయ్యలేము. అందరం హ్మ్. మనుషులము తప్పులు తప్పులు చేస్తాము. చేస్తాము. కరెక్ట్. ఓకే. కొంత నీకు డీప్ అనిపించొచ్చు. హ్మ్. అవన్నీ ఓకే. కానీ కొన్ని, ఇది మాత్రం తప్పు కదండీ అంటారు. హ్మ్. ఇది మాత్రం తప్పు నీకు. ఓకే. అవన్నీ వాళ్ళ వాళ్ళకి తప్పై ఉండొచ్చు వాళ్ళకి గదా! చాలా పెద్ద తప్పై ఉంటది. హ్మ్. సో, నేను అందుకే అంటాను, నువ్వు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళు మారాలి అనుకున్నది, అండ్ నేను ఫర్గివ్ చేసేస్తున్నాను. హ్మ్. అంటే నేను చాలా గొప్ప, నువ్వు చేసిన తప్పుని నేను క్షమించేస్తున్నాను హ్మ్. అనేది
మన ఇగో చూపిస్తుంది. ఓకే. కొన్ని నిజంగా బాధ పెట్టే ఉంటాయి. మనం ఎంతో ప్రామిసింగ్‌గా, ఎంతో హ్మ్. పాజిటివ్‌గా ప్రేమ చూపించుండొచ్చు. అవును. వారు కరెక్ట్ చేసుండొచ్చు. వాళ్ళు తీసుకోకపోయుండొచ్చు. హ్మ్. అది ద ఫస్ట్ లేయర్ ఆఫ్ వాళ్ళకేం సర్కమ్‌స్టాన్సెస్ ఉన్నాయో కదా! వాడు ఎన్ని జన్మల టేప్ రికార్డర్ మోసుకుంటూ వస్తున్నాడో కదా! హ్మ్. సో, జరుగుతుంది. ఇది ఓకే. ఒక యాస్పెక్ట్. అంటే పాపం ప్రతిసారి మనమే ఏమోలే వాడు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నాడో, ఈరోజు వాడి మూడ్ బాలేదేమో, కరెక్ట్. ఈరోజు వాడికి ఇది అయిందేమో అని మనమే ప్రతిసారి రెస్టారెంట్‌లో ఏదైనా మన మీద పోసినా సర్లే వాడికేదో బాలేదేమో మైండ్‌లో అలా మనం అనుకోని మనమే వాళ్ళని ఫర్గివ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మన గురించి ఎవరు ఆలోచించరా? అబ్సల్యూట్‌లీ. అక్కడికే వస్తున్నా. హ్మ్. ఒకసారి చేయగలిగిందే ఫర్గివ్. హ్మ్. ప్రతిసారి ఫర్గివ్ చేస్తున్నా అంటే మనకు బ్రెయిన్ లేనట్టు. ఓకే. మనకెక్కడో మన ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఎక్కడో కొట్టేసింది. హ్మ్. లేకపోతే అన్ని సార్లు ఫర్గివ్ చేయడానికి లేదు. హ్మ్. సో, అందుకే దాని ఇమ్మీడియేట్ ఫర్గివ్ హ్మ్. అండ్ డోంట్ ఫర్గెట్టా? ఫర్గెట్, డోంట్ ఫర్గెట్ 2 ఉన్నాయి. ఓకే. ఫర్గెట్ ద ఎమోషన్స్ వాట్ దే మేడ్ యూ ఫీల్. హ్మ్. ఫర్గెట్ ద పర్సన్. ఫర్గెట్ ద పర్సన్. నీకు ప్రతిసారి నువ్వు అలా చెప్పుకోవాల్సొస్తుంది. ప్రతిసారి నీ ఫీలింగ్‌ని తొక్కేస్తున్నారు. హ్మ్. ప్రతిసారి నీకు కావాలని అనిపిస్తోంది. అయినా నువ్వు ఉంటున్నావు అంటే నో. ఫర్గెట్ ద పర్సన్. దట్ ఈస్ ఓకే. వెరీ వెరీ రాంగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు. అంటే ఒకే రాంగ్ తప్పు థింగ్స్. రిపీటెడ్‌గా జరుగుతూ, రిపీటెడ్‌గా సారీ చెప్తూ, రిపీటెడ్‌గా మన దగ్గర ఉంటే అబ్సల్యూట్‌లీ రాంగ్ అది. ఓకే. అంటే మనము మన వర్త్‌ని తగ్గించుకొని, మన విలువని తగ్గించుకొని, మనము ఆ బంధనం కోసం ఏదో ఇంకా దాంట్లో ఎక్స్‌పెక్ట్ చేస్తాం కాబట్టే ఉంటాం. హ్మ్. ఏమో మారిపోతే, హ్మ్. ఏమైనా ఉంటే నేను ఎంతోమందిని చూసాను. హస్బెండ్ వైఫ్‌ని కొడుతూ ఉంటాడు. హ్మ్. కానీ పిల్లల కోసం ఉంటున్నాను, పిల్లల కోసం ఫర్గివ్ చేస్తున్నాను అంటాడు. నేను మళ్ళీ అదే మాట చెప్తాను. 10 ఏళ్ల నుంచి కొడుతున్నాడు గదా! ఈ 10 ఏళ్ళు కొట్టిందంతా చూసి పిల్లలు చాలా గొప్పగా ఋషులుగా పెరుగుతారా? హ్మ్. వాళ్ళు గూడా తప్పుగానే పెరుగుంటారు టాక్సిక్ ఎన్వైర్న్‌మెంట్‌లో. హ్మ్. సో, నువ్వు వాళ్ళనేదో సేవ్ చేసేస్తున్నా అనుకుని ఇంకా కాంప్లికేటెడ్‌లో ఉంటున్నావు. ఓకే. సో, చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మనము ప్రతిసారి అదే మిస్టేక్ ఫేస్ చేస్తూ, హ్మ్. నేను చాలా గొప్పగా ఫర్గివ్ చేస్తున్నాను అనేది మన చేతగానితనం. ఎప్పుడు గూడా చేతగానితనము మన గొప్పతనంగా చూపించుకోకూడదు. ఓకే. మన వీక్‌నెస్. నేను బయటికి వెళ్తే మరి పిల్లలకి తిండెలా అని అంటున్నావు అంటే, కనీసం బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కోలేని స్థితిలో ఉండగలవు అంటే, అది నీకు యూ డిజర్వ్ దట్. ఓకే. సో, అంటే హార్ష్‌గా చెప్పిన పాయింట్ అది. యాహ్! దట్ ఒకసారి చూస్తాం. ఒకసారి వాళ్ళు మేబీ దట్ ఈస్ హిస్ కండిషన్ హ్మ్. వదిలేస్తాం. హ్మ్. బట్ ప్రతిసారి జరుగుతుందంటే అది ఫర్‌గివ్‌నెస్ కాదు. అది చేతగానితనం. హ్మ్. సో, ఆ డిఫరెన్షియేషన్ చాలా క్లియర్‌గా తెలుసుకోవాలి. అండ్ ఫర్‌గివ్ హియర్. ఒకవేళ వాళ్ళు అలా చేసినా, మనం సెపరేట్ అయినా, లేకపోతే వాళ్ళతో దూరంగా ఉన్నా, అది ఎవరైనా సరే. హ్మ్. హియర్ యూ షుడ్ హ్యావ్ దట్ సెన్స్. నేను మళ్ళీ అదే ఎగ్జాంపుల్‌కొస్తాను. రోజు తెంపితే గుచ్చుకుంది. హ్మ్. నెక్స్ట్ టైమ్ నుంచి కొంచెం ప్రాపర్‌గా పట్టుకొని నీట్‌గా కట్ చేసుకోవాలి. హ్మ్. ప్రతిసారి గుచ్చుకుని నువ్వు మారవా అంటే దట్స్ ద తప్ పాయింట్. యాహ్! సో, అందుకని ఫర్‌గివ్‌నెస్ అనేది నువ్వు ఎవరైనా తప్పు చెయ్యొచ్చు. హ్మ్. తప్పు చేసినంత మాత్రాన నేను చాలా గొప్పవాడినేం కాదు. నన్ను బతిమిలాడాల్సిన పని లేదు. మై పాయింట్ ఈస్ వెరీ క్లియర్. బై మిస్టేక్ చేసావు, తెలియక చేసావు. ఒకసారి నేను చెప్తాను. ఐ కెన్ ఫర్‌గివ్ ఎవ్రీవన్ ఈస్ హ్యూమన్. హ్మ్. బట్ ప్రతిసారి అదే జరుగుతోంది. నో. అలా ఎప్పుడు చెప్పలేదు. మన దేవుళ్ళు సైతం హ్మ్. బాణాలు పట్టుకుని రెడీగా పెట్టారు. ఓకే. దట్ యుద్ధము చేయాల్సిన అవసరం వస్తే చెయ్యాలి అని. హ్మ్. సో, అది వెరీ ఇంపార్టెంట్. బట్ ఒక తప్పు చేసినప్పుడు అదే రిపీటెడ్‌గా జరిగితే మనం ఖండిస్తున్నాం. ఒక తప్పు కాకుండా రోజు డిఫరెంట్ తప్పు చేస్తున్నప్పుడు డిఫరెంట్‌గా మనం మళ్ళీ ఉండదు. హ్మ్. మీకు తెలుసా? ఉండదు. క్వాలిటీ ఒకటే. ఓకే. రూపం మారచ్చు. హ్మ్. డిఫరెంట్ టైప్స్‌లో రావచ్చు కానీ క్వాలిటీ సేమ్. నిన్ను నెగ్లిజెన్స్, హ్మ్. దట్ వాళ్ళకి మనం అంటే చులకన. క్వాలిటీ సేమ్. ఓకే. టైప్‌లో రావచ్చు. వేరే హ్మ్. వేరేగా రావచ్చు. బట్ ఒకతను టైంకొస్తాను అంటే రాలేదు అనుకో. హ్మ్. ఓకే. నెక్స్ట్ డే నేను ఆఫీస్‌కి తీసుకెళ్ళాననుకో. అంతా సేమ్ థింగ్. ఓకే. ఓకే. దట్ నెగ్లిజెన్స్ అవుతుందక్కడ. హ్మ్. సో, అలాగా యూ కెన్ ఈజీలీ క్లాసిఫై. ఓకే. ఈజీగా ఇది ఫర్‌గివ్ చెయ్యలేనిది, హ్మ్. నాకు నచ్చనిది. ఇది ఒక లిమిట్ పెట్టుకోవాలి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నేను చెప్పినట్టుగా దింపాలి, తీసుకురావాలి ఇలాంటివనుకో. హ్మ్. దట్స్ ఓకే. ఇట్ రన్స్. యెస్. బట్ ఇట్ ఈస్ గ్రేవ్, బిగ్. హ్మ్. దట్ వ్యసనాలయిపోయి, హ్మ్. అపోజిట్ జెండర్ అట్రాక్షన్ అయిపోయి, రాంగ్ రిలేషన్‌షిప్స్‌లోకెళ్ళి నో అంటే నో. ఓకే. ఎంత క్విక్‌గా అయితే అంత క్విక్‌గా. బట్ కొన్ని సిట్యుయేషన్స్‌లో ఇటు సైడ్ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇంట్లో ఏదో పెద్ద సిట్యుయేషన్ జరిగింది. ఆ టైంలో థెల్ నీడ్ ఏ గుడ్ ఫ్రెండ్. ఆ టైంకి ఈ ఫ్రెండ్ అక్కడ ఉండలేకపోయారు. వేరే సిట్యుయేషన్ ఏదో ఉంది. వీళ్ళు అక్కడ లేరు. ఇంక వాళ్ళు
నాకవసరమైనప్పుడు నేనంత ఘోరమైన సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు నా దగ్గర లేరు కాబట్టి, నాకవసరం లేదసల ఆ ఫ్రెండే అని జెప్పి వాళ్ళనేస్తారు. ఆ చిన్న తప్పుకి పాపం ఇటు సైడ్ ఉన్న వాళ్ళు బాగా డిస్టర్బ్ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. నేనెలా ఎక్స్‌ప్లెయిన్ చేయగలను వాళ్ళకి నా సైడ్ తప్పు జరిగింది ఒకసారి నన్ను క్షమించమని నేనెలా అడగగలను అని జెప్పేసి. యాహ్! సో, ఈ పాయింట్ హ్మ్. చాలా మెల్లిగా ఎక్కిస్తాను. హ్మ్. దట్ నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నా, వినలేని స్నేహం ఉంటే, అది స్నేహం కాదు. ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని, నిజంగా జెన్యూన్ నా ప్రాబ్లమ్. హ్మ్. ఆర్ ఆ రోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అంటే, నేను రాలేని, నేను చెప్పలేని సందర్భంలో ఉన్నాను. అది నువ్వు అర్థం చేసుకోగలవు అని మనం చెప్పినా వాళ్ళు వినట్లేదంటే, దే డోంట్ వాల్యూ యువర్ రిలేషన్‌షిప్. దే వాంట్ దట్. ఓకే. నేనెప్పుడు అంటుంటాను ఈ మాట. ఆ ఒక్క కండిషన్‌తో ప్రూవ్ చేసుకోవాలి హ్మ్. అని వచ్చిన రోజున అది రిలేషన్‌షిప్పే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హస్బెండ్‌కి వైఫా? భార్య? ఎవరు ఇంపార్టెంట్ తేల్చుకో. వైఫా? భార్య? ఓకే. వైఫా? వైఫా? తల్లా? తల్లా. సారీ. తల్లి. ఆ! వైఫా? తల్లా? ఓకే. అనే రిలేషన్‌షిప్ తేల్చుకో హ్మ్. అనే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారంటేనే వాళ్ళు తప్పు. హ్మ్. నేను కావాలా? నీకు మా అమ్మ కావాలా? మీ అమ్మ కావాలా తేల్చుకో హ్మ్. అనే సిట్యుయేషన్ క్రియేట్ చేస్తున్న వాడిదే తప్పు. ఓకే. అసలు ఓకే. అలాంటి సిట్యుయేషనే రాకూడదు. తయారు చేయనికూడదు. హ్మ్. ఎందుకంటే ఎవరికైనా బాధే కదా అది. అలాగే మనకి ఒక సందర్భం వచ్చి, నువ్వు అక్కడేదో పనిలో ఉన్నావు, నువ్వు రాలేకపోయావు అంటే, అర్థం చేసుకోలేకుండా, నాకు ఆ పనికి వచ్చినప్పుడే నీ విలువ తెలుస్తది. హ్మ్. నువ్వు నా ఫ్రెండ్‌వా కాదా తెలుస్తుందని బ్యారేజ్ వేస్తున్నారంటే, అబ్సల్యూట్ రాంగ్. అలాంటి వాళ్ళతో దూరం ఉండాలి. ఓకే. ఎందుకంటే దే వాంటెడ్ దట్. హ్మ్. నీ కష్టం ఉండుండొచ్చు గాక, నీకేదైనా ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు గాక, కావాలని నేను చెయ్యలేదు అనుకున్నప్పుడు. అది రిపీట్ అవుతుందనుకో, హ్మ్. దెన్ ఇద్దరు అండర్‌స్టాండ్ యాహ్! యాహ్! చేసుకోవచ్చు. హ్మ్. బట్ సమ్ టైమ్స్ వేర్ నీ ఇంటెన్షన్ కాదు, అది జరుగుతాయి, అలాంటివి అవుతాయి హ్మ్. అనేది అర్థం చేసుకోకపోతే ఇంకా అసలు ఫ్రెండ్‌షిప్ అయితే ఇంక మీనింగే లేదు. హ్మ్. ఫ్రెండ్‌షిప్‌లో అయితే మీనింగే లేదు. ఇది వైఫ్ అండ్ హస్బాండ్స్‌లో చూస్తాం, రిలేషన్‌షిప్స్‌లో చూస్తాం. సమ్ టైమ్స్ థింగ్స్ హ్యాపెన్. నేను అది టెస్ట్ చేయడానికే వస్తాయి. హ్మ్. ఎలాంటి సందర్భం వస్తుందంటే, అలాంటివి టెస్ట్ చేయడానికే. అయినా కూడా మీరు కలిసి ఉంటున్నారా లేదా? అంటేనే ఇంపార్టెంట్. హ్మ్. అక్కడ కూర్చొని డిస్కస్ అవన్నీ ఓకే అండి. కానీ ఈ విషయంలో నాకు చాలా ఇబ్బందిగుంటుంది. హ్మ్. ఆ ఒక్క విషయంలోనే ఎందుకు టెస్ట్ చేస్తా ఉంటాను. ఓకే. ఈ మధ్య జరిగిన సీన్ చెప్తాను. హస్బెండ్‌కి క్రికెట్ ఆడడం ఇష్టం. హ్మ్. వీక్ డేస్ ఈ వీకెండ్స్ అవును. గ్రౌండ్స్‌లో ఆడుతున్నారు. జరుగుతుంటాయి. యాహ్! యాహ్! ఆ ఒక్క రోజైనా నాతో స్పెండ్ చేయొచ్చు కదా! అని కూర్చుంటుంది వైఫ్. హ్మ్. ఆ! ఓకే. మిగతా రోజులన్నీ ఆఫీస్‌కెళ్తావు. వీకెండ్ ఒక్క రోజైనా నాతో నాతో ఉండు. ఉండొచ్చు కదా! హ్మ్. ఓకే. ఆయనంటాడు నేను ఈవినింగో ఏదైనా 4 అవర్స్, 6 అవర్స్ ఉంటుంది గేమ్. దాని తర్వాత ఈవినింగ్ వచ్చేస్తాను. హ్మ్. ఈవినింగ్ అంతా తనతో ఈవినింగ్‌కి నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఆ టైప్‌లో సో, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. అక్కడే అడ్డుపెట్టి, అక్కడ ప్రూవ్ చేసుకో నా ప్రేమ. హ్మ్. అక్కడ ప్రూవ్ చేసుకో అనే ఆ! దగ్గరకొచ్చిన నా రోజు. మీద ఎంత ప్రేముంది. నేనే ఇష్టమా? క్రికెట్ ఇష్టమా నీకు? అది వెరీ, వెరీ డేంజరస్ ఈక్వేషన్. యాహ్! ఓకే. సో, అలాంటప్పుడు అలాంటి పీపుల్‌ని హ్మ్. మనము నిజంగా గూడా సాటిస్ఫై సాటిస్ఫై చేయలేం. చేయలేం. దట్ వాళ్ళకి ఇష్టమున్నది ఇచ్చినప్పుడు. ఎట్ ద సేమ్ టైమ్ హ్మ్. నిజంగా నువ్వు వెనక్కొచ్చాక యూ షుడ్ హావ్ దట్ మచ్ లవ్ టు హ్మ్. అది కన్విన్స్ చేసుకునేటట్టు. యాహ్! యాహ్! ఆ 2 ఈక్వేషన్ లేని రోజున రిలేషన్‌షిప్స్ పాడైపోతాయి. హ్మ్. నేనొక ఫ్రెండ్స్ ఇద్దరిని జూసాను. మంచి ఫ్రెండ్స్ వాళ్ళు. చాలా మంచి ఫ్రెండ్స్ అసలు. ఇంక వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. ఆ అబ్బాయి ఐసీయూలో ఉన్నాడని ఈ అబ్బాయి వెళ్ళలేదంట. ఆ అబ్బాయి ఐసీయూలో ఉన్నది ఒక్కరోజే. ఈ అబ్బాయి చాలా దూరంలో ఉన్నాడు. కుదరలేదు. ఈ అబ్బాయి వెళ్ళలేదు. పాపం ఇటు సైడ్ నుంచి స్టోరీ అంటే కుదరలేదు. నిజంగానే అవ్వలేదు. హ్మ్. నేను ఐసీయూలో ఉన్నప్పుడే రాలేదంటే నా చావు బతుకుల్లో అది లాస్ట్ మొమెంట్ అయితే నాకు రాలేదు. ఇంక నాకు అవసరం లేదు ఫ్రెండ్ అని ఇప్పటికి మాట్లాడుకోవట్లేదు. 3 సంవత్సరాలయింది అదే వాళ్ళు. అట్లా చాలా మందున్నారు ఫూల్స్. హ్మ్. చాలా మంది ఫూలిష్‌గా అలాగా రిలేషన్‌షిప్ అంటే నాకు ఆ టైంలో ప్రూవ్ చేసుకో. హ్మ్. నాకు అలాంటి టైంలో ప్రూవ్ చేసుకో. యెస్. నిజంగా నేను చూసాను అట్లాంటివి. దట్ ఏదో పెళ్లి జరుగుతుంటే హ్మ్. నువ్వు లాస్ట్ టైంలో నాకు హై ఫైవ్ ఇవ్వలేదని, లేకపోతే నాకు అప్పుడు చెప్పలేదని, నేను ఎంతోమంది అలాంటి ఇగోస్‌తో లైఫ్‌లు పాడు చేసుకున్నారు. యెస్. ఇంట్లోనే ఉంటారు. నన్ను పిలవలేదు. నన్ను హ్మ్. ఫంక్షన్‌కి పిలవలేవాడు. అరే! మర్చిపోయానురా బాయ్! జెన్యూన్‌లీ మర్చిపోయానురా అంటే, మన వాళ్ళే అనుకుని పిలవాలన్నా ఒప్పుకోరు. హ్మ్. ఎనీవేస్ గొడవ ఎక్కడొస్తుందంటే, నీకు అలాంటి టైంలోనే ప్రూవ్ చేసుకోవాలి హ్మ్. అన్న చోట మంచిగా నవ్వి ఐ హాడ్ బ్యూటిఫుల్ మెమోరీస్ విత్ యూ. థాంక్ యూ అని చెప్పి ఆగిపోవాలి. అన్నీ వదిలేసుకోగలమా? అన్ని రిలేషన్‌షిప్స్? వదిలేసుకోవాలి. నిజంగా హాయిగా ఉండాలి అంటే వదిలేసుకోవాలి. దట్ నిన్ను టెస్ట్ చేయడానికి, నిన్ను అలాంటి పరిస్థితిలో నేను ఇబ్బంది పెట్టడానికి ఉన్నది రిలేషన్‌షిప్ కాదు. హ్మ్. ఎప్పుడు కూడా రిలేషన్‌షిప్‌లో ఆ ఎక్స్‌ట్రాక్ట్ చేసుకోవాలి. ఇంకా, ఇంకా నాకు ఉండాలి అనేది ఎప్పుడు రాంగే. హ్మ్. ఎన్ని రోజులైనా సరే రాంగే. ఓకే. ఎన్ని రోజులైనా సరే రాంగ్. హ్మ్. సో, అది వినడానికి చాలా కష్టంగా ఉన్నా దట్స్ హౌ ఇట్ హాస్ టు బి.
దట్ ఒక నిజంగా నన్ను ఏదైనా అంత ఇబ్బంది పెట్టే బంధం ఏదున్నా సరే, హ్మ్. నేను అట్లా తీసి పక్కన పెట్టగలిగిన రోజున బంధం నిలుస్తుంది. ఓకే. నిలవాలి అంటే ఇద్దరి సైడ్ నుంచి అర్థం చేసుకోవాలి. హ్మ్. హీ హాస్ హిస్ ఆ మాత్రం చెప్పుకోలేని, ఆ మాత్రం ఫ్రీడమ్ లేని, హ్మ్. ఆ మాత్రం అర్థము లేని ఫ్రెండ్‌షిప్ ఈస్ నాట్ ఎ ఫ్రెండ్‌షిప్ అట్ ఆల్. పట్టుకొని కూర్చోనవసరం లేదు. నువ్వు వదిలిపెట్టు. అయినా గూడా నీ 3 ఏళ్ళు మాట్లాడుకోవాలంటే ఫ్రెండ్‌షిప్పే కాదు. అరే! ఒక రోజు ఉంటుంది కోపం రాలేదారా నువ్వు. 2 రోజులు కోపం అలుగుతాం. మూడో రోజుకి మాట్లాడేసేయాలి. నా అలక హ్మ్. నేను చనిపోతే లాస్ట్ మొమెంట్‌కి రాలేదని బ్రతికున్న 3 ఏళ్ళు పోగొట్టుకున్నాను అన్న సింపుల్ లాజిక్ మిస్ అవుతే వాళ్ళు ఇట్స్ నాట్ రిలేషన్‌షిప్ అలా కాదు. ఓకే. సో కమింగ్ బ్యాక్ టు మన ఫర్‌గివింగ్ ఫర్‌గివ్‌న్ టాపిక్‌లో యాహ్! యాహ్! మన మన ఫర్‌గివ్‌నెస్ హ్మ్. మనమేదో సుపీరియర్ కాబట్టి ఫర్‌గివ్ చేస్తున్నామని కాకుండా, అది నాకు అండర్‌స్టాండింగ్ త్రూ రావాలి. హ్మ్. జెన్యూన్‌లీ అండర్‌స్టాండింగ్ త్రూ. వాడేం ప్రాబ్లమ్‌లో ఉన్నాడో యాహ్! ఐ కెన్ అండర్‌స్టాండ్ హ్మ్. అనే దగ్గర ఫర్‌గివ్‌నెస్. నెక్స్ట్ వచ్చేసి వెనెవర్ ఐ యామ్ ఫర్‌గివింగ్ హ్మ్. ఓకే. నేను ఐ యామ్ ఫర్‌గివింగ్ దోస్ మెమరీస్. ఓకే. ఆ చేదు అనుభవాలు హ్మ్. నేను వదిలేస్తున్నాను. ఐ యామ్ జస్ట్ గివింగ్ ఇట్ అప్ అనేది ఫర్‌గివింగ్. హ్మ్. ఓకే. సేమ్ థింగ్ డోంట్ ఫర్గెట్‌లో ఆ ఇన్సిడెంట్ ఫర్గెట్ చేయొద్దు. బికాజ్ అలాంటిది మళ్ళీ జరగచ్చు నీకు. దట్స్ హౌ యువర్ బాడీ లెర్న్స్. హ్మ్. జరగచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ అందులో ఉండే ఫీలింగ్, ఎమోషన్స్‌ని ఓకే. ఫర్గెట్ దోస్ ఫీలింగ్స్. హౌ దే మేడ్ యూ ఫీల్ యాహ్! అనేది చాలా చేదు థింగ్. హ్మ్. అలాంటిది దగ్గర పెట్టుకుంటే మన బాడీ అంతా విషమయం అయిపోతుంది. బట్ అది నేర్పించిన పాఠం గుర్తుపెట్టు. పెట్టుకోవాలి. ఖచ్చితంగా నేను వెళ్ళగానే హ్మ్. అక్కడ అన్ని చైర్లు తీసేశారు. ఓకే. వెంటనే ఇట్ షుడ్ బి రికార్డెడ్ దట్ హ్మ్. ఓకే. చైర్లు తీసేశారు. దట్ ఈస్ ఐ యామ్ నాట్ రెస్పెక్టెడ్. హ్మ్. ఓకే. దే డోంట్ వాంట్ మీ టు కమ్ దేర్ అని తెలిసిన తర్వాత అట్లా చేస్తారు వీళ్ళు. నేనంతా మంచి చేశాను కదా! నాతో ఎందుకు చైర్ చేయలేదు? ఇంకా వాళ్ళతో ఇవన్నీ ఎక్స్‌ట్రా. ఇవన్నీ వదిలేయి. అవన్నీ ఎందుకు నాన్‌సెన్స్. సో హ్మ్. ఫర్గెట్ ఆల్ దట్. స్టోరీ నీకు నీ బ్రెయిన్ చెప్పే స్టోరీని ఫర్గెట్. హ్మ్. బట్ ద ఇన్సిడెంట్ యూ రికార్డ్ అండ్ కీప్ ఇట్. బికాజ్ దీస్ ఆర్ ఆల్ లెసన్స్ ఫర్ యూ టు లెర్న్ అండ్ గ్రో. ఓకే. అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫర్గెట్ ఆల్ ద చేదు అనుభవాలు. హ్మ్. మన లైఫ్‌లో అన్ని బ్యూటిఫుల్ మెమరీస్‌ని స్టోర్ చేసుకోవాలి. పిచ్చి పిచ్చివన్నీ పడేయాలి. హ్మ్. పడేయాలి అవసరం లేదు. పిచ్చి మనుషులైనా సరే వదిలేయాలి. అబ్సల్యూట్‌లీ. పిచ్చి మనుషులు ఉంటారు. లైఫ్‌లో చాలా మంది పిచ్చి మనుషులొస్తారు మనకి. అండ్ 99% పిచ్చి వాళ్ళమే ఉన్నాం అందరం. ఓకే. సో కొన్ని సందర్భాల్లో ఫిట్ ఇన్ అవుతాం అంతే లక్కీగా. అదర్‌వైజ్ వి ఆర్ ఆల్ అందరికి కొన్ని నచ్చుతాయి. కొన్ని నచ్చవు. హ్మ్. దట్స్ హౌ యూ హావ్ టు నావిగేట్ లైఫ్. అలా ఉంటే ఏమవుతుందో తెలుసా? మనము చేదుగా మారము. హ్మ్. వి విల్ అట్రాక్ట్ పీపుల్ హూ ఆర్ పాజిటివ్ ఓన్లీ ఇంటూ అవర్ లైఫ్. ఓకే. చాలా బావుంటుంది. నిజంగా అలా హ్యాండ్ పిక్డ్‌గా హ్మ్. మంచి చెర్రీస్ కనిపించే హ్యాండ్ పిక్ చేసుకున్నవి తీసుకుంటాం. మనకి నచ్చనివి, బాధ కలిగించేవి పక్కన పక్కన పెడతాం. పెట్టాం. లైఫ్ బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఓకే. ఇది బై వర్చ్యూ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏదో నేను గొప్ప నేను ఎన్ని త్యాగాలు చేశానండి అంటారు. వద్దంటున్నాను. అంత త్యాగాలు చెయ్యొద్దు. హ్మ్. నువ్వు త్యాగం చేశాను అని మళ్ళీ చెప్పుకోవద్దు. హ్మ్. ఫర్గెట్. వదిలేయి. ఆల్ దోస్ బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ నీ లోపల నింపుకోవాల్సిన పని లేదు. హ్మ్. పంపించేయి. పంపించేసేయి. అండ్ ఇది నేను ఎక్స్‌టెన్షన్ పాయింట్ చెప్తా. ఓకే. మనకలా ఫీల్ అవ్వడానికి కావాల్సిన కర్మ మనకొచ్చి జాయిన్ అవుతుంది. ఎలా ఉంటుందంటే, జస్ట్ ఒక మాటే గదా! వదిలేయొచ్చు కదా! హ్మ్. అని మనం అన్నా, నన్ను మాటంటే తట్టుకోలేనండి హ్మ్. అనే కర్మ తెచ్చిపెట్టుకుంటాడు వాడు చిన్నప్పటి నుంచి. ఓకే. చిన్నప్పటి నుంచి ఎలాంటి కర్మ డెవలప్ చేసుకుంటాడంటే, నేను తప్పు చేయకుండా మాట మాట అంటే అనొద్దు మాత్రం నన్ను. ఊరుకోను నేను ఊరుకోను. యెస్. అంటాడు. నిజంగా అలా తయారు చేసుకుంటుంది. ఫస్ట్ కర్మ ఎలా బేస్ తయారు చేస్తుందంటే, హ్మ్. ఈడిని ఏది మాటన్నా తట్టుకోలేనట్టుగా తయారు చేయి. దాని మీద మాటలనే వాళ్ళని పంపి. సైకోయిజం అంటారు కదా దాన్ని. మనం చేసుకున్నదే. సైకాలజిగా మనం చేసుకున్నదే. మనం ఎందుకంత నన్ను మాటంటే తట్టుకోలేను. నన్ను మాటంటే తట్టుకోకపోతే అక్కడి నుంచి వెళ్ళిపో. ఎందుకు దాన్ని చేదుగా మొయ్యడం. అది సింపుల్. రియల్‌గా హ్మ్. లైఫ్ అంతే సింపుల్. బట్ మనమే దానిలో కాంప్లికేట్ చేసి హ్మ్. ఓహ్! ఓన్లీ ఫిజికల్ అబ్యూజ్ కొడుతున్నారు అంటే, లేపోతే అన్నెసెసరీగా అటాక్ చేయడానికి తిడుతున్నారు అంటే తప్ప, హ్మ్. మిగతావన్నీ మైండ్‌లోకి ఎక్కించుకోవద్దు. వదిలిపెట్టేసేయాలే. అబ్బ! చిన్న విషయాలు. హ్మ్. వీటి గురించి ఆలోచిస్తూ నాకు ఉన్న ప్రెషియస్ టైమ్ హ్మ్. టక వెళ్ళిపోతుంది. పుట్టినప్పటి నుంచి 20 ఏళ్ళు నాకు గుర్తులేదు. హ్మ్. తర్వాత నుంచి మళ్ళీ 80 తర్వాత నుంచి గుర్తుండదు. ఉన్న 40 ఏళ్ళు. అందులో ఎన్ని రోజులు నిద్రపోతాను. అసలు బతికేదే హార్డ్‌లీ చూస్తే హ్మ్. ఇన్ని. ఈ 3000 రోజుల్లో, 4000 రోజుల్లోనో నేను ప్రశాంతత కోల్పోయి ఎందుకు బ్రతకాలి హ్మ్. అని లెక్కేసుకుంటే
యూ విల్ ఆటోమేటికలీ ఫర్గివ్. అన్ని అన్ని ఏ వదిలేస్తే వద్దురా బాబు, ఆటోమేటిక్‌గా వద్దే వద్దు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తా లైఫ్‌ని. మంచిగుంటా, ఫిజికల్ ఫిట్‌నెస్ చూసుకుంటా, మెంటల్ పీస్ చూసుకుంటా, ఎంజాయ్ చేస్తా. హ్మ్. అంతే అంతే. కన్క్లూజన్ నాకెలా అనిపిస్తదంటే, బంధాలు, బంధుత్వాలు అన్నీ వదిలి నువ్వు ప్రశాంతంగా ఉంటావు అని చెప్పినట్టుంది. బంధాలు, బంధుత్వాలు ఎన్ని ఉన్నా హ్మ్. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఓకే. దట్స్ ద ఆన్సర్. సింపుల్‌గా ఎన్ని బంధాలన్నా వస్తాయి. నువ్వు బంధము లేకుండా ఉండదు. హ్మ్. అండ్ ప్రతి బంధము బంధనముగా మారకూడదు. ఇట్ షుడ్ నాట్ బికమ్ యువర్ జైల్ టు ఓకే. సిట్ దేర్ అండ్ క్రై. హ్మ్. ఆల్ రిలేషన్‌షిప్స్ ఆర్ బ్యూటిఫుల్. ఓకే. అలా ఉండగలిగితే బావుంటుంది. డన్. థాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.